పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డులో ఘటన జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డులో ఘటన జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. పల్నాడు జిల్లా మాచర్లో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి పంచాయతీ రాజులో పనిచేస్తున్నటువంటి అటెండర్ గా పనిచేస్తున్నటువంటి మహిళ పైన గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం జరిగినటువంటి ఘటన ఇప్పుడు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా కలకాలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే ఈ ఘటనకి ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే మరి మహిళ రోడ్డుపై నడిచి వెళ్తున్నట్టు సమయంలో మంచినీళ్లు అడిగినటువంటి దొండగుడు ఒక్కసారిగా కూడా ఆమెని వెనక నుంచి పట్టుకొని ఆమెని బలవంతంగా అత్యాచారం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆమెని తలుపులు పూర్తిగా వేసిన తర్వాత అత్యాచారం చేసిన తర్వాత కూడా ఆమెపై కూడా ఒక రాడ్ తీసుకొని కూడా బలవంతంగా కూడా మరి ఆమెని అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఆమె వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి స్థానికులు అక్కడ ఉన్నటువంటి మహిళలు చూడటంతో అక్కడ వెంటనే కూడా పోలీసులకి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పృహ తప్పి పడిపోయినటువంటి మహిళని హఠాహుటిగా కూడా అటు ప్రభుత్వ ఆసుపత్రికి, నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పైన జిల్లా ఎస్పీ చాలా సీరియస్ గా దృష్టి సారించారు. ఇప్పటికే అడిషనల్ ఎస్పీ ఆ ఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కూడా సేకరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిందితుడు ఎవరనేది ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మహిళల దగ్గర అటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను కూడా విచారించి తనని పూర్తిగా కూడా అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా గతంలో కూడా చూసాం, గురిజాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఘటన పైన అటు ఎవరైతే నిందితులు ఉన్నారో వాడిని పట్టుకునే విధంగా కూడా పోలీసులు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే మహిళ పరిస్థితి కొంత సీరియస్ గా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే వైద్యులు అంటే పూర్తి స్థాయిలో ఇవాళ రేపు గడిచిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిపై కూడా డాక్టర్స్ వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా అటు జిల్లా ఎస్పీ కేసు నమోదు చేశారు. అటు ప్రత్యేక బృందంతో కూడా తనని ఎవరైతే నిందితున్నాడో పట్టుకునేందుకు కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.